దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ డాక్టర్, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ దామోదర్. హీ ఈజ్ ఏ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. ఈ వారం మనం వచ్చిన మన గెస్ట్ డాక్టర్తో హీ ఈజ్ ఏ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. సో ఈ ట్రామా సర్జన్ అంటే ఏంటి, వీళ్ళు ఇప్పుడు ఇది ఇప్పుడు ఎవాల్వింగ్ బ్రాంచ్. సో దీంట్లో వీళ్ళు డీల్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ అవన్నిటి గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇలాంటివి డిస్కస్ చేసుకుందాము. డాక్టర్ దామోదర్, మీ గురించి. హలో సార్, ఐఎమ్ డాక్టర్ దామోదర్, ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ అండ్ ఎంసీహెచ్ ట్రామా సర్జరీ ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో ఇంకా కొన్ని ఇంజురీస్ లైక్ బుల్లెట్ ఇంజురీస్, గన్ షాట్ ఇంజురీస్. సో ఈ బుల్లెట్ ఇంజురీస్ దాని మెకానిజం, కాజ్ ఆఫ్ డెత్ ఎలా ఉంటుంది, కొంతమంది ఎప్పుడు సర్వైవ్ అవుతారు ఇలాంటి దాంట్లో. సో బేసిక్గా బుల్లెట్ ఇంజరీస్ అనేది ఎలా అంటే, బుల్లెట్ మనకి రొటేషన్ రివాల్వింగ్ వెళ్తా బాడీలోకి పియర్స్ అవుతూ ఉంటుంది. సో అది ఎక్కడైతే బాడీలోకి పియర్స్ అయిందో, అది ఎక్కడైతే బయటకు వచ్చిందో, ఆ మధ్యలో ఉన్న ఇంజరీస్, మధ్యలో ఉన్న ఆర్గన్స్ అన్ని ఇంజూరీ చేసుకుంటూ వెళ్తుంటాయి. అది ఆ రివాల్వింగ్ రొటేషన్ యాక్షన్ వల్ల ఏంటంటే ఒక హీట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఆ పక్కన ఉన్న టిష్యూస్ కూడా బర్న్ అయిపోతుంది, లాటరల్ టిష్యూస్ కూడా బర్న్ అవుతుంటాయి. ఆ ఏరియాలో బ్లడ్ వెజల్స్ ఉంటే ఎక్సెసివ్ డ్యామేజ్ అవుతుంది బుల్లెట్కి. అండ్ మన ఇంటెస్టైన్స్ కానీ అలా హార్ట్ కానీ లంగ్ కానీ ఉంటే ఇంకా ఎక్సెసివ్ డ్యామేజ్ అవుతుంటుంది. అందుకే బుల్లెట్స్ కాజ్ మోర్ డ్యామేజ్ దాన్ నైఫ్స్ ఆర్ ఎనీథింగ్. ఇంకోటి ఏంటంటే బుల్లెట్స్ టూ టైప్స్. ఓన్లీ ఎంట్రీ వుండ్ ఉంటాం, అంటే బుల్లెట్ లోపలే ఉంది, బాడీ లోపల ఎంట్రీ వుండ్ మాత్రమే ఉంది అండ్ బుల్లెట్ లోపలే బయటకు రాలేదు. ఇంకొకటి ఎంట్రీ వుండ్, ఎగ్జిట్ వుండ్ రెండు ఉన్నాయి, అంటే బుల్లెట్ బయటకు వచ్చేస్తుంది. సో సేమ్ నైఫ్ అయితే ఇందాక ఎలా చెప్పాము సేమ్ అదే. బుల్లెట్ కనుక ఓన్లీ లోపల ఉందనుకోండి, అదొక బ్లడ్ వెజల్ని దగ్గర ఉండి స్టక్ అయిన ఆపుంటే అట్లీస్ట్ ఆ బ్లీడింగ్ ఆపుతూ ఉంటుంది. కానీ బుల్లెట్ బయటకు రావడం వల్ల మనకి కంప్లీట్ బాడీ, అంటే ఈ పక్కన రెండు పక్కన బ్లడ్ వెజల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి, ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అవుతుంది, ఎక్సెస్ డ్యామేజ్ అవుతుంది. అలా అని చెప్పి బుల్లెట్ లోపలే ఉంటే మంచిదాన్ని అదేం లేదు. బట్ చూడడానికి ఏంటంటే స్టడీస్ ప్రకారం బుల్లెట్ బయటకు రావడం కాజెస్ మోర్ డ్యామేజ్. సో ఇలాంటి వీటిలో సర్జరీ చేసి తీస్తారా? కంపల్సరీ సర్జరీ ఏదన్నా అట్లా ఇప్పటిదాకా మీరు చూసిన దాంట్లో అట్లా? మా దగ్గరికి వీ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్, మన మిలిటరీ వాళ్ళు, మన సిఆర్పిఎఫ్ జవాన్స్, ఎన్కౌంటర్స్, ఇంజరీస్ వాళ్ళు చాలా మంది వస్తుంటారు. మల్టిపుల్ బుల్లెట్స్ వీ హావ్ రిమూవ్డ్. ఒక పేషెంట్లోనే 6-7 బుల్లెట్స్ తీసిన రోజులు కూడా. ఎక్కడ నుండి? సో డిఫరెంట్ ప్లేసెస్లో బుల్లెట్స్, కడుపులో 2 బుల్లెట్స్, ఛాతీలో 2 బుల్లెట్స్, అండ్ కాల్లో 1 బుల్లెట్, వాళ్ళ పెల్విస్లో 1 బుల్లెట్, అలా డిపెండ్స్ ఆన్ ఎక్కడ కాల్చారు అనే దాన్ని బట్టి. మనకి ఇప్పుడు కాలుకి చేతికి బుల్లెట్ తగిలితే పెద్ద ఇంజరీ కాదనుకోవడానికి ఏం లేదు. అది కూడా బ్లడ్ వెజల్ని డ్యామేజ్ చేయొచ్చు, బోన్ని డ్యామేజ్ చేయొచ్చు, అన్ని డ్యామేజ్ చేయొచ్చు. యాంపుటేషన్కి వరకు వెళ్ళే కేసెస్ కూడా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ పేషెంట్, సేమ్ ఎంత త్వరగా వస్తాడు. ఈ బుల్లెట్స్లో కూడా లైక్ అంటే టైప్స్ టైప్స్ ఉంటాయి. ఎంత మీరు బుల్లెట్ ఎంత సైజు అండ్ గన్ ఎంత ఫైరింగ్ రేంజ్ బట్టి. యూజువల్లీ వాటి గురించి ఎలాంటి బుల్లెట్స్ ఎక్కువ? సో అలా ఏం లేదు సార్. రైఫిల్ గన్స్ కానీ, షార్ట్ గన్స్ కానీ, పిస్టల్ బుల్లెట్స్ కానీ, ఆల్ విల్ డూ గుడ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్. AK-47 బుల్లెట్స్ లాంటివి ఏంటంటే దే షాట్ లోనే వెరీ స్పీడ్ అండ్ మల్టిపుల్ బుల్లెట్స్. సో ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. గన్ యొక్క ఇది పెరిగే కొద్దీ మనకి డ్యామేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ దే ఆర్ మెంట్ ఫర్. సో అంటే టైంకి ఒకవేళ ప్రజెంట్ అయినా అనుకోండి, ఆ సర్జరీ చేసి ఆ బుల్లెట్స్ తీసేస్తే రికవరీ అవుట్కమ్ వెరీ గుడ్. పేషెంట్ ఎర్లీగా ప్రెజెంట్ అయితే ఏదైనా సార్ డ్యామేజ్ బట్టి, ఇన్ కేస్ మల్టిపుల్, అంటే మనం మేజర్ బ్లడ్ వెజల్ అయోటాలో ఒక 4-5 బుల్లెట్స్ దిగినాయి, అలాంటి పేషెంట్స్ని కాపాడడం చాలా కష్టం అవుతుంది. కానీ ఇన్ టైం తీసుకొస్తే ఎవరినైనా వీ కెన్ ట్రై టు సేవ్. ఓకే. సో ఇంకా కొన్ని ఇంజురీస్ ఉంటాయి, క్రష్ ఇంజురీస్ అలాంటి. అంటే క్రష్ ఇంజురీస్ అయినప్పుడు ఒక చెయ్యో కాల్లో తీయాల్సి వస్తుంది. అంటే తీయకుండా సేవ్ చేసే ఆప్షన్ ఏమన్నా ఉందా, లేకపోతే క్రష్ ఇంజురీ అంటే ఇక కంపల్సరీ యాంపుటేషన్ చేయాల్సిందేనా? సో బేసిక్గా క్రష్ ఇంజరీ అంటే మనం బస్ టైర్ కింద నలిగి పడిపోవడం, లేకపోతే పైనుంచి పెద్ద ఆబ్జెక్ట్ పడి నలగడం, మన బేసిక్ ఆక్యుపేషన్ ఇంజరీస్, ఫ్యాక్టరీస్లో వర్కర్స్కి ఎక్కువ అవుతుంటాయి, మెషిన్లో హ్యాండ్ పడి నలిగిపోవడం అలా ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే క్రష్ ఇంజరీస్ డిపెండ్స్ ఆన్ ఎంత మజిల్ క్రష్ అయింది అనేది, అండ్ టైం కూడా. యూజువల్లీ మన బ్లడ్ వెజల్స్కి ఇస్కీమియా టైం అని ఉంటుంది సార్. సో బ్లడ్ వెజల్ వితిన్ 6 hours తీసుకొస్తే దాన్ని రిపేర్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి, సర్వైవ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా అని చెప్పి చుట్టూ ఉన్న మజిల్స్ డ్యామేజ్ అయ్యి ఓన్లీ బ్లడ్ సప్లై ఉంటే ఉపయోగం లేదు. సో పేషెంట్ బోన్ బాగుండాలి, మజిల్స్ బాగుండాలి, బ్లడ్ సప్లై బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే పేషెంట్ మనం నలిగిపోయిన చేతిలో కాలు మనం ఎతికించవచ్చు.
ఒకవేళ కనుక నుజ్జు అయిపోయి పచ్చడి అయిపోయి వస్తే వాటిని తిరిగి అతికించడం నాట్ పాసిబుల్. అదే కనుక ఈ మెషిన్ కట్స్ ఉంటాయి, ఈ నైఫ్తో కట్ చేసినవి మంచి నార్మల్ మెషిన్ కట్స్ ఉంటాయి, ఆక్యుపేషనల్ ఇంజరీస్ అయ్యి ఇప్పుడు నీట్ కట్స్ ఉంటాయి. వాటి కనుక అది కూడా టైంకి తీసుకొస్తే వితిన్ 6 hours, వితిన్ 5 to 6 hours తీసుకొస్తే అండ్ వాటికి ఏం డ్యామేజ్ లేకుండా ప్రాపర్గా ర్యాప్ చేసి, అంటే వాళ్ళని ఒక డైరెక్ట్గా ఐస్లో పెట్టకూడదు. చాలామంది ఈ కవర్లో పెట్టి పైన ఐస్ వేస్తుంటారు. అవి ఒక పాలిథిన్ కవర్లు పెట్టి వాటి పైన ఐస్ వేసి దాన్ని ఇంకో పాలిథిన్ కవర్లు పెట్టి రావాలి, డైరెక్ట్గా తగలకూడదు. సో అవి వచ్చినప్పుడు విత్ టైం తీసుకొస్తే దెన్ వీ కెన్ రీఇంప్లాంట్. అవి రీఇంప్లాంట్ చేసే అవకాశం చాలా ఉంటుంది, రికవరీ ఆప్షన్స్ మంచిగా ఉంటాయి. మా రిలేటివ్ ఒక అతనికి మెషిన్లోనే కట్ అయిపోయింది ఇక్కడ దాకా హ్యాండ్. ఓకేనా, హ్యాండ్ కట్ అయిపోయింది. మీరు అన్నట్టే ఐస్లో వేసి కవర్లు వేసి తీసుకెళ్లారు. నిమ్స్లో ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళు వితిన్ 6 hours లోపే తీసి అతికించిండు. రైట్ హ్యాండ్, ఇంకా డామినెంట్ హ్యాండ్ అతికేసిండు. నౌ ఇట్ ఈస్ గుడ్ ఫంక్షనల్, హ్యాండ్ గ్రిప్, ఏదైనా బైక్ అన్ని బాగా డ్రైవ్ చేస్తాం. టైంకి తీసుకొస్తే రిజల్ట్స్ విల్ బి గుడ్. అందుకే టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్. గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ వచ్చింది దానివల్ల. దాని గురించి టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్. బట్ అంటే టైంకి తీసుకురావాలి అని ఉండదు కానీ లైక్ అంటే పేషెంట్స్ కూడా కొద్దిగా ఇప్పుడు అవేర్నెస్ లేక ఇంత టైంలో రావాలని, అండ్ ఈవెన్ ఈ న్యూరోలో కూడా లైక్ సివిఏ స్ట్రోక్స్లో దట్ విండో పీరియడ్లో రావాలనే అవేర్నెస్ లేదు. అండ్ అంటే వద్దామని రీచ్ అవుదామని అనుకున్నా ఇప్పుడున్న లైక్ యాక్సిడెంట్స్, అది రోడ్ ట్రాఫిక్ వల్ల ప్రాపర్గా రీచ్ అవ్వలేకపోతున్నారు. Hello viewers, please subscribe to Duta Media. For more updates, please subscribe Duta Media.